నిన్ను ఎంతమంది ఏడిపించినా సరే, ఎంతమంది ఓడించినా సరే, నువ్వు మాత్రం ఇలానే జీవించు. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటాయి. డబ్బు కష్టం వస్తే తీర్చగలదేమో కానీ, బాధ కలిగితే మాత్రం ఓదార్చగలదా? నువ్వే ఆలోచించు. అలానే పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితం ఉండదని తెలుసుకో. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు అంతే. అసలు నిజం చెప్పాలి అంటే మన తలరాత బానే ఉంటుంది. కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వలనే మన రాత అనేది మారిపోతుందని గుర్తుంచుకో. అది చెడుగా అయినా సరే, చివరికి మంచైనా సరే. జీవితంలో గెలిచిన వాళ్ళ కథలు చదవకండి. అందులో కేవలం సందేశాలు మాత్రమే ఉంటాయి. ఓడిపోయిన వాళ్ళ కథలు చదవండి. అందులో విజయానికి కావలసిన ఆలోచనలు, ఒక్కొక్క మెట్టు మీకు ఖచ్చితంగా దొరుకుతుంది, అర్థమవుతుంది అని తెలుసుకోండి. అవమానాలను సరిగ్గా వాడుకొని చూడు. అవే నీకు బలమైన ఆయుధాలుగా మారి నీ జీవితానికి గొప్ప విజయాన్ని తెచ్చిపెడతాయి. అర్థమైందా? నువ్వు ఏది సృష్టించలేనప్పుడు ఆగిపో. నీ ఒంటరితనం, నీ నిస్సహాయతే నీకు ఒక మంచి దారిని చూపెడుతుంది. నీ మేధస్సు, నీ మనసుతో ఎప్పుడు గొడవ పడ్డా సరే, మేధస్సుకే పట్టం కట్టు. ఎందుకంటే మనసు కొన్నిసార్లు కొంతమంది విషయంలో బలహీనపడుతుంది కాబట్టి. ఏ పని చేసినా సరే ధైర్యంగా చేయండి. అదే మిమ్మల్ని పడిపోకుండా బలంగా అక్కడే కాపాడుతుంది. జీవితం సంతోషంగా లేదా విచారంగా ఎప్పుడూ ఉండదు. జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలే సంతోషంగాను లేదా బాధగాను అనిపిస్తాయి. నిజమే కదా? నవ్వితే వచ్చే కన్నీరు నువ్వు నలుగురిలో పంచుకో. ఏడిస్తే వచ్చే కన్నీరును మాత్రం నువ్వు 4 గోడల మధ్య ఏకాంతంలో తుడుచుకో. అదే నీ విలువను పెంచుతుంది. మనం ముందుకు వెళ్ళాలి అంటే నిన్నటి బరువును ఈరోజు మోయకూడదు. అలా అయితేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు. ఈరోజు పని ఈరోజే చేసేసుకో. అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు. అన్నిటికీ విమర్శించే వాళ్ళను అస్సలు నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు అని గుర్తుంచుకో. భరిస్తున్నాడు కదా అని భరించేవాడిని ఎప్పుడూ కూడా తెగించేవాళ్లా మార్చొద్దు. అలాంటి వాళ్ళని ఎవ్వరూ కూడా అస్సలు తట్టుకోలేరు, ఆపలేరు కూడా. రోజు రోజుకి మానసికంగా చాలా బలహీనమైపోతున్నాను, కాలంతో పరిస్థితులతో పోరాడి గెలవలేక అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నువ్వు అనుకున్న పని ఆపకుండా మొదలుపెట్టి చూడు, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే. అలానే క్షమించడం నేర్చుకోండి. వాళ్ళు మీకు ఎంత ద్రోహం చేసినా సరే క్షమించండి. ఎప్పుడు కూడా ఎవ్వరినీ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా అస్సలు నిందించవద్దు. మనకు చేత కానప్పుడు చేసి తీరుతానని హామీ ఇవ్వకూడదు. నీపై నమ్మకం అవతలి వాళ్లకు ప్రమాదంగా మారవచ్చు. పుట్టడం, పెరగడం, కోరినది లభించకపోవడం, ప్రేమించినది దక్కకపోవడం, మరణించడం అన్నీ బాధలే. ఇవి లేకుంటే జీవితమే లేదు కదా. నిన్ను ఎంతమంది ఏడిపించినా, ఎంతమంది ఓడించినా, నువ్వు జీవితంలో పడిపోయినా ఓడిపోయినా సరే, నిజాయితీగా బ్రతికే బ్రతుకులో ఉన్న తృప్తి ఇక ఎక్కడా కూడా దొరకదు. నిజమే కదా? దొంగతనం చేసి చూడు, ఎంత భయపడుతూ నువ్వు జీవించాలో. అదే కష్టం చేస్తే నీ కాళ్ళ మీద నువ్వు ఉండగలవు. అద్దంలో చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం. అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరిలో మనమే ఉంటాం. స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అన్ని విషయాలను బయటకు చెప్పేస్తారు. మనసులో ఏదీ దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు కాబట్టి. వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది, కానీ ప్రేమ మాత్రం జీవితకాలం శాశ్వతంగా ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి. అర్థమైందా? జీవితంలో ఈ ఇద్దరిని ఎప్పుడూ మర్చిపోవద్దు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళని, బాధలో ఉన్నప్పుడు ఓదార్చిన వాళ్ళని అస్సలు మర్చిపోవద్దు. అర్థమైంది కదా? అలకకు కారణం తెలుసుకొని అర్థం చేసుకునే బంధం ఉండాలి, కానీ అదే అదునుగా చేసుకొని వదులుకోవాలనే బంధం అస్సలు ఉండకూడదు. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం, ఈ 3 ఉన్నవారే కదా ఈ జీవితంలో అసలు సిసలైన అదృష్టవంతులు, కోటీశ్వరులు. నిజమే కదా? ఎంత డబ్బు ఉండి ఏం లాభం చెప్పు? ఆకాశమంత ఎత్తుకు ఎదిగే మనిషికి, ఎగిరే మనసుకి హద్దు ఏది? కావాల్సింది నీ ఆలోచనలకు మార్పు మాత్రమే అని నువ్వు గుర్తుంచుకో.
కఠినమైన పరిస్థితులు మనల్ని ఒంటరిని చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు మనల్ని శక్తివంతుల్ని చేస్తాయి అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒకటి సాధించే వరకు నిన్ను వేధిస్తూనే ఉంటారు అందరూ. అనవసరంగా వాదించకు. అందరితో నువ్వు ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఎప్పటికీ ఇలానే ఉండిపోవు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా? నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చకపోవచ్చు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎవరు ఎలా ఉన్నా నువ్వు మాత్రం నీలానే ఉండు. అప్పుడే నీ గౌరవం నీకు దక్కుతుంది. అర్థమైంది కదా? అందరూ అనుకున్నట్లుగా ప్రేమంటే అంతరిక్షానికి తీసుకెళ్లడమే కాదు, పాతాళానికి కూడా తొక్కేస్తుందని తెలుసుకో. ప్రేమ ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే బ్రతికినంత కాలం నరకం అంటే ఏంటో కూడా ఈ ప్రేమ అనేది చూపిస్తుంది. అర్థమైందా? ఎప్పుడైనా సరే మనం ఎవరి దగ్గరైతే ఎక్కువ సంతోషంగా ఉంటామో వాళ్ళ దగ్గరే దేవుడు చాలా తక్కువ టైం అనేది రాసి పెడతాడు. కానీ రాసిన కొంతకాలం కూడా ఎన్నో మెమరీస్ ఇచ్చేలా చేస్తాడు. ఎంత విచిత్రమో కదా? ఆ జీవితం ఎంతో సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది కదా. గడిపిన కొద్ది కాలం కూడా మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, రెట్టింపు సంతోషాన్ని ఇస్తుంది. అలాంటి జీవితాన్ని మనం ఎప్పుడూ కూడా అస్సలు వదులుకోలేము. గుర్తుంచుకో, నువ్వు ఓడిపోయినా గెలిచినా సరే నువ్వు ఎప్పుడూ నీలానే ఉండాలి. అప్పుడే కదా ఎవరైతే నువ్వు వద్దని నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళే స్వయంగా నీకోసం నిన్ను వెతుక్కుంటూ వస్తారు. కాబట్టి ఎవరో ఏదో అన్నారని వాళ్ళు అనుకుంటారేమో, వీళ్ళు అనుకుంటారేమో అని నిన్ను నువ్వు బాధ పెట్టుకొని అస్సలు కష్టపెట్టుకోకు. నువ్వు నీలానే సంతోషంగా ఉండు. అప్పుడే జీవితం మంచిగా, ఆనందంగా ఉంటుంది. ఆఖరిగా ఒక్కటి చెబుతాను, గుర్తుంచుకోండి. జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వాళ్ళే జీవితాన్ని ఎలా సంతోషంగా జీవించగలరు. అలా కాకుండా ఏదైనా ఒకటి నచ్చి ఇక దాని మీదే ప్రాణాలు పెట్టుకొని ఉంటే అది ఏదో ఒక రోజు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. నిజమే కదా? అసలు మన జీవితమే శాశ్వతం కాదు. అలాంటప్పుడు మనతో ఉన్న బంధాలు, వస్తువులు ఇవి ఎంతవరకు ఉంటాయి మీరే ఆలోచించండి. ఒక్కసారి ఆలోచిస్తే మీకే కదా అర్థం అనేది తెలుస్తుంది. నిజమే కదా? మనం ఈరోజు ఉంటాము, రేపు ఉంటామో లేదో కూడా తెలియదు. అలాంటి జీవితం కోసమా మనం ఎందుకు గొడవలు పెట్టుకోవడం చెప్పండి? ఉన్నన్ని రోజులు ఉన్నంతకాలం సంతోషంగా ఉండండి. కళ్ళు మూస్తే మరణం, కళ్ళు తెరిస్తే జననం అంటారు. నిజమే కదా? ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఈ రాత్రి పడుకోవచ్చు. రేపు ఉదయం ప్రశాంతంగా కళ్ళు తెరుస్తామో లేదో కూడా తెలియదు. కాబట్టి ఉన్న జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా జీవించండి. అప్పుడు మీరు ఉన్నా లేకపోయినా సరే మీ గురించి గొప్పగా నలుగురు చెప్పుకుంటారు. అర్థమైంది కదా? జీవితం మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.